నరేష్ గారు ఈజ్ అ స్ట్రెంత్ అయిపోయింది కొన్ని క్యారెక్టర్స్ కానీ అవును, కొన్ని అవును. స్క్రిప్ట్లు కానీ. ఇప్పుడు నరేష్ గారు కాకపోతే ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తారా అన్న ఆలోచన కూడా వస్తుంది. అవును. కొన్ని క్యారెక్టర్ చూసింది అవును. మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఉన్నంత కెరియర్లో ఆయన ఒక పీక్స్లో ఉన్నాడు అవును. కదా. కానీ ఆయన అంతే కంఫర్ట్ ఇస్తారన్న. కంఫర్ట్ ఇస్తారు. సెట్లో కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, ఆ పక్కన ఉన్న యాక్టర్లు కావచ్చు, అందరికి అంతే కంఫర్ట్ ఇస్తారు. అంటే లైట్ హార్టెడ్గా ఉంటాడు ఆయన మీద. ఇప్పుడు మీతో మాతో బాగా మాట్లాడతాడు, మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం బాగా. అసలు అంత ఎనర్జీ ఎలా సార్ అంటే పాజిటివ్ ఉంటానమ్మా, నెగిటివ్ అనేది పెట్టుకోను. ఎవరి మీద ఇట్లా అట్లా ఆయన ఇంటి దగ్గర నుంచి భోజనం గ్యారెంటీగా టేస్ట్ చేస్తుంటారు కదా అందరూ ఎవ్రీడే ఎవ్రీడే. ఏంటి మళ్ళీ ప్యాకప్ అయ్యే ముందు చెప్తారనమాట రేపు ఏంటి dish అని. అప్పటి నుంచి నువ్వు కొడతా ఉంటారు ఆయన అలాంటి కాంబినేషన్ చెప్తారు. అంటే మేము ఒకసారి చూసాము లొకేషన్లో, అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కో ఆర్టిస్టులందరినీ పిలిచి ఆయనే అది వేసుకో ఇది వేసుకో అని పెడుతున్నారు. నాకు ఒక గుడ్ గెస్చర్గా అనిపించింది అసలు. అంటే ప్రొడక్షన్ ఫుడ్ లేకపోతే ఏదో ఆర్డర్ చేసుకుని తినటం వేరు, కానీ ఒక బాండింగ్ స్టార్ట్ అయ్యిద్ది అనిపిస్తుంది. ఏం ఎంజాయ్ చేస్తావు సుహాస్? చాలా ఎంజాయ్ చేశాను సార్. నీకు నాన్ వెజ్ బాగా ఇష్టం కదా? వెజ్ కూడా ఇష్టం అన్న, అలా ఏం లేదు, బాగుంటే ఏదన్నా తింటాను. ఏం ఎంజాయ్ చేస్తావు? ఎక్కడ అసలు ఒక్క మాట కరెక్ట్గా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేసి ఒక పని ఫ్రీ అయిపోకూడదు. నేను మాట్లాడుతున్నాను కదా. సరే నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు, నిజంగా మాట్లాడిన రోజు చెప్తాను. కానీ అంటే మునుపటితో పోల్చుకుంటే చాలా బెటర్. అంటే అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఈ మధ్య కోపం బాగా తగ్గిందంటే క్రితంతో పోల్చుకుంటే బాగా తగ్గింది సార్. అలాగా కంపారిటివ్లీ బాగా మాట్లాడుతున్నాను. థ్యాంక్స్ అన్న. ఇంకేంటి ఫ్యామిలీ ఎలా ఉంది? ఇద్దరు కొడుకులు. ఫెంటాస్టిక్ అన్న. అదే మిస్ అవుతున్నాను ఎక్కువ. అక్కడ తమిళనాడులోనే ఉన్న ఈ సినిమా అయ్యేదాకా. రీసెంట్గా రెండోడు పుట్టినప్పుడు అసలు టైం లేదు. అయ్యో, కరెక్ట్గా డెలివరీకి వచ్చాను, మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత 1 day ఉండి మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ మొన్న వచ్చాను. యాక్చువల్గా కొన్నేళ్ళు పోయిన తర్వాత నీ స్టోరీ ఒక బయోపిక్ తీయచ్చు తెలుసా, అంత స్టఫ్ ఉంది. ఎందుకంటే నాకు ఒక జర్నలిస్ట్గా నేను చూస్తున్న నాకే అనిపిస్తుంది. మాకు చాయ్ బిస్కెట్లు కళాకారుడు అని, కళాకారుడు షార్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది చేసినప్పటి నుంచి తెలుసు కదా. ఒక ఆకలి ఉంటుంది. అంటే కాలా సినిమాకి రజనీకాంత్ గారి లాగా డ్రెస్ వేసుకొని మనం పార్క్ అయిట్లో కలిసాము. సో ఒక ఆకలి దొరకలేదని చెప్పి బాధపడిపోయి బాధపడిపోయి